హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మస్క్ మలన్ జ్యూస్ చేసుకుందామండి. ఇది ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఇది పైనుంచి ఇలాగ రౌండ్స్ లాగా కట్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నా చాకు బాగాలేదు కానీ ఇలా కట్ చేసేస్తాను మొత్తం. చూడండి, ఇలా కట్ చేసేసాను కదా. ఈ లోపల గింజలన్నీ మనం ఇలా తీసేసుకుందాం, ఈజీగా అయిపోతుంది. అప్పుడు మనం పీసులు కట్ చేసుకుని మనం జ్యూస్ చేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఈ చెత్త అంతా తీసి నేను మొక్కలకి వేస్తానండి. మొక్కలకి బాగుంటుంది. చెత్త వేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి ఈ మొక్కలు. చూడండి, పీసెస్ ఇలా కట్ చేసాను కదా. నేను ఒక బౌల్లో వేసేసుకుని పెట్టుకుంటాను. అలాగా కావాల్సినప్పుడు 2 ముక్కలు తీసుకుని తింటే సరిపోద్ది. ఇప్పుడు మనకి జ్యూస్కి కొన్ని ముక్కలు ఉంచేసుకుందాము. ఇవి జ్యూస్ చేసుకుందాము. చూడండి, ఇందులో ఈ పీసెస్ వేసేసి మనం జ్యూస్ చేసేసుకుందాం. జ్యూస్ చేసాక ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, మస్క్ మలన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా. అందులో 4 ఐస్ క్యూబ్స్ వేసేస్తున్నాను. ఇది ఇలాగా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది మస్క్ మలన్ జ్యూస్. చూడండి, ఎంతో చక్కగా మనకి వాడుకోవచ్చు. అందులో మనం కొంచెం వెనిల్లా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. అవి మాకు కొంచెం మంచి స్మెల్ కోసం, అంతే అండి. అలాగే కొంచెం సబ్జాలు కూడా వేస్తున్నాను. సబ్జాలు కూడా వేసుకుంటే చాలా చలవ చేస్తుంది కదా. ఇలా మనం తీసుకుంటే ఈ ఎండాకాలంలో ఈ చల్లని డ్రింక్ తాగితే చాలా బాగుంటుంది కదా. అలా మనం చేసి తాగండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, మనకి ఎసెన్స్ అది వేసాం కదా, కొంచెం మంచి స్మెల్ వస్తుంది, నీట్గా ఉంటుంది. సబ్జాలు వేసాము, అది కూడా చక్కగా చలవ చేసేస్తుంది. అలా వేసుకుని మనం ఈ ఎండాకాలంలో తాగితే బాగుంటుంది. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.